హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. డొక్కా సీతమ్మ ప్రస్తుతం ఈ పేరు మారుమోగిపోతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొక్కా సీతమ్మ పేరును పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈమె పేరిటిన క్యాంటీన్లు తెరుస్తామని కూడా ప్రకటించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది. అసలు ఇంతకీ ఎవరి డొక్కా సీతమ్మ? స్వతంత్ర సమరయోధురాలా, దేశ నాయకురాలా అనే అనుమానం చాలామందిలో ఉంది. దాని గురించే ఈ వీడియో. మీరు ఈ ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. ఇక డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో 1841లో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి నరసమ్మ చనిపోయారు. ఇంటి పనులు చక్కదిద్దడం, అతిథులకు చుట్టాలకు మంచి ఆతిథ్యం ఇవ్వడం, ఆప్యాయతతో గౌరవించడం ప్రాథమిక స్థాయి నుంచి అలవర్చుకున్నారు. అందుకే ఆమె తండ్రి భవానీ శంకరాన్ని అంతా భూవన్నగా పిలుచుకుంటారు. సీతమ్మకు యుక్త వయసు రాగానే లంకల గన్నవరం గ్రామానికి చెందిన వేద పండితులు డొక్కా జోగన్నతో వివాహం జరిగింది. ఆకలి అన్నవారికి అన్నం పెట్టే అవకాశం ఇస్తేనే తాను వివాహం చేసుకుంటానని సీతమ్మ అప్పట్లోనే కండిషన్ పెట్టారు. అందుకు జోగన్న అంగీకరించి సీతమ్మను వివాహం చేసుకున్నారు. సుమారు 4 దశాబ్దాల పాటు సీతమ్మ తన సేవా ప్రస్థానాన్ని కొనసాగించారు. పేదల ఇళ్లలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు సైతం ఆమె సాయం అందించేవారు. రోజు వందలాది మంది బాటసారులు పేదలకు ఆమె ఉచితంగా భోజనాలు పెట్టేవారు. ప్రకృతి విపత్తుల సమయంలో నిరాశ్రయులకు కడుపు నింపేవారు. అలా ప్రాచుర్యం పొందారు డొక్కా సీతమ్మ. గోదావరి జిల్లాల అన్నపూర్ణగా ఎక్కువ మంది ఆమెను అభివర్ణిస్తారు. 60 సంవత్సరాల క్రితమే నిడదవోలులో స్వతంత్ర సమరయోధుడు చింతలపాటి మూర్తిరాజు డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ధర్మ సంస్థల తరపున ఏర్పాటు చేసిన పాఠశాలకు డొక్కా సీతమ్మ ఓరియంటల్ పురపాలక ఉన్నత పాఠశాలగా నామకరణం చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు వేలాది మంది విద్యార్థులు అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఇక గోదావరి జిల్లాలకు చెందిన స్వతంత్ర సమరయోధులకు, సీనియర్ నేతలకు డొక్కా సీతమ్మ చరిత్ర తెలుసు, ఆమె ఔన్నత్యం తెలుసు. అయితే ఈ తరం వారికి తెలిసేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్. అందరూ ఆమెను దేశ నాయకురాలిగా భావించారు. కానీ ఆమె పేదల కడుపు నింపిన అన్నపూర్ణగా తెలిసింది కొంతమందికే. తాజాగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం మరోసారి వార్తల్లో నిలిచారు ఆమె. ఇలా చాలామందికి ఎంతో సేవ చేసిన మహనీయుల పేర్లను ఇప్పటి ప్రభుత్వ పథకాలకు పెట్టడం అభినందించదగ్గ విషయమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.